గ్రీవెన్స్ సెల్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసుకొని మరి ముఖ్యంగా ఎక్కువ శాతం పెన్షన్ కార్యక్రమం వృద్ధులకి, విధవరాళ్ళకి, కొంతమందికి ఆరోగ్యం దెబ్బతిని సదరన్ సర్టిఫికెట్స్ తెచ్చుకొని దురదృష్టవశాత్తున అంగవైకల్యులుగా ఉన్న వాళ్ళకి ఇంకా పెండింగ్ ఉండటం, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజున అతి త్వరలో 15 లక్షల మందికి, ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆఖరికి మేము ప్రభుత్వంలో గతంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వనటువంటి సంఖ్యని ఇవ్వబోతున్నందుకు కూటమి నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా SIR సమగ్ర ఓటర్ల నమోదు విచారణ కార్యక్రమం మోర్ ఇంపార్టెంట్. ఉన్న ఓటుగా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా నన్ను. మూడోది, రేపు జరగబోయే 27, 28 2 రోజులు మహానాడు కార్యక్రమం. నియోజకవర్గంలో 10 క్లస్టర్స్, ఏ క్లస్టర్కి ఆ క్లస్టరు ఘనంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ జెండా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి NTR బొమ్మకి రంగు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ క్లస్టర్లో ఉన్నటువంటి యూనిట్ కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, పార్టీ నాయకులు కానీ అందరం కూడా ఎవరైతే ప్రధానంగా నియోజకవర్గ నాయకులు ఉన్నారో ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క బాధ్యత తీసుకొని ఈ 10 క్లస్టర్లు కూడా ఆ 2 రోజులు కూడా మహానాడు ప్రధానంగా ఎక్కడైనా మహానాడు కార్యక్రమాన్ని పెట్టి ఏ రకంగా జరుపుకుంటారో ఈ రోజున క్లస్టర్ స్థాయిలో కూడా అదే రకంగా జరుపుకోవాలని చెప్పి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది.